హాయ్ అండి, వెల్కమ్ టు డీజేస్ రంగోలీ. ఈరోజైతే మనం ఇంట్లో ఎక్స్పైర్ డేట్ అయిపోయినటువంటి ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి ఎలా కలర్స్ చేసుకోవాలో తెలుసుకుందాం. సంక్రాంతి వచ్చింది కదా, బయట అయితే రంగులు కొనకుండా మన ఇంట్లో ఉన్నటువంటి కలర్స్ యూస్ చేసుకొని ఎలా రంగులు చేసుకోవాలో తెలుసుకుందారండి. ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ కలర్స్నే కాకుండా మనం బయట ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా కలర్స్, కలపనటువంటివి, వాటిని కూడా యూస్ చేసి కలర్స్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉన్న వాటర్ కలర్స్ యూస్ చేసి కూడా ఈ కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తెలుసుకుందానండి. చూడండి, నేను ఇక్కడ వీటిని ఫుడ్ కలర్స్ యూస్ చేసే చేసుకున్నాను. ఇవైతే కేక్ జెల్ కలర్స్ అండి. వీటిని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది, నేను పారేయకుండా వీటిని యూస్ చేసి కలర్స్ చేశాను. అలాగే ఇంట్లో మనం కేసరి కలర్స్ అని ఫుడ్ కలర్స్ తెచ్చుకుంటాం కదా, వాటిని కూడా యూస్ చేశాను. దీనికోసమైతే నేను కేవలం ముగ్గుపిండి, అలాగే పచ్చిపిండి, అలాగే సాల్ట్ మరియు కర్పూరం. ఈ కర్పూరం సాల్ట్ అయితే మెయిన్ అండి. ఇప్పుడు మనం ముగ్గుపిండి కలుపుకోవడానికి 2 కప్పులు ముగ్గుపిండి తీసుకుంటే 1 కప్పు పచ్చిపిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముగ్గుపిండి కలుపుకుంటాం కదా, ఆ మాదిర దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కలుపుకున్నటువంటి ఈ ముగ్గు పిండిని 2 కప్పులు వేసుకుందాం. అలాగే 2 కర్పూరం బిళ్ళలను కూడా వేసుకోవాలి. కర్పూరంతో పాటుగా 1 పావు చెంచా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ జెల్ కలర్స్ని వాడుతున్నాను. ఇవి కేక్ జెల్ కలర్స్ అండి. 1 స్పూన్ దాకా దీన్ని వేసుకొని, అలాగే 2 స్పూన్ల దాకా వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పల్స్ మోడ్లో ఒక రౌండ్ తిప్పితే చూసారు కదా, కలర్ బాగా మిక్స్ అయిపోయింది. బ్యూటిఫుల్ బ్లూ కలర్ వచ్చేసింది కదా, చూడండి. ఇప్పుడు దీన్ని పేపర్ మీద వేసుకొని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి ఈ కలర్స్ని. ఇప్పుడు ఎల్లో కలర్ చేసుకోవడం కోసం 2 కప్పుల ముగ్గుపిండి వేసుకున్నాను. అదే ఎల్లో కలర్ వేయడం క్లిప్పింగ్ మిస్ అయిందండి. సేమ్ ఒక స్పూన్ ఎల్లో కలర్ వేసి అందులో 2 స్పూన్ల వాటర్ వేసుకొని, పావు చెంచా ఉప్పు, అలాగే 2 కర్పూరం బిళ్ళలు వేసుకొని మిక్సీలో పల్స్ మోడ్లో వేసుకోవాలి. చూసారు కదా, ఎల్లో కలర్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని కూడా పేపర్ మీద వేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు 2 కలర్స్ని యూస్ చేసి ఇంకొక కలర్ని ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం. ఇందులో నేను ఎల్లో కలర్ 2 స్పూన్లు వేసుకున్నాను. ఎల్లో కలర్ అలాగే బ్లూ వచ్చి 1 స్పూన్ వేసాను. ఎప్పట్లాగే నీళ్ళు, అలాగే ఉప్పు, కర్పూరం, ఇవి రెండింటిని కూడా చేర్చుకొని మళ్ళీ మిక్సీ పట్టామంటే బ్యూటిఫుల్గా గ్రీన్ కలర్ వచ్చేస్తుందండి. చూసారు కదా, ఉన్న 2 కలర్స్తో 3 కలర్స్ చేసుకోవచ్చు. అలాగే మన ఇష్టం అండి, మన ఇంట్లో మనకు దొరికిన ఎన్ని కలర్స్లో కలర్ కాంబినేషన్లో రకరకాల కలర్స్ని అయితే మనం చేసుకోవచ్చు. చూసారు కదా, గ్రీన్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని కూడా పేపర్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ కోసం అలాగే 2 కప్పుల ముగ్గుపిండిని వేసుకొని, పావు చెంచా ఉప్పు, 2 కర్పూరం బిళ్ళలు వేసుకొని ఇందులో ఫుడ్ కలర్ రెడ్ జెల్ కలర్ యూస్ చేశానండి ఇక్కడ. దీన్ని కూడా 1 స్పూను రెడ్ కలర్, అలాగే 2 చెంచాల వాటర్ వేసుకొని మిక్సీలో పల్స్ మోడ్లో దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఈ కలర్స్ అన్నిటినీ నీడలోనే ఆరపెట్టుకోవాలి. ఎందుకంటే ఎండలో ఆరపెట్టా అంటే కలర్స్ పోతాయి కదా. ఇప్పుడు ఎల్లో, రెడ్ యూస్ చేసి ఆరెంజ్ కలర్, ఇది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఎప్పటిలాగే మనం కలుపుకున్న ముగ్గుపిండిని వేసుకొని 2 కప్పులు, 2 కర్పూరం బిళ్ళలు, ఉప్పు, ఇవైతే మరవకూడదండి. కర్పూరం మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే పురుగు పట్టనివ్వదు. ఉప్పు కూడా కలర్ బాగా మిక్స్ అయ్యేట్టు హెల్ప్ అవుతుంది. ఎల్లో కలర్ 1 స్పూన్ వేసాను, అలాగే రెడ్ కలర్ 1 స్పూన్ వేసుకున్నాను. వీటిని మళ్ళీ
సేమ్ రెండు స్పూన్ల వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మిక్సీలో మిక్స్ చేసామంటే బ్యూటిఫుల్గా ఆరెంజ్ కలర్ వస్తుంది. చూసారు కదా ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో. మనకు నచ్చిన కలర్స్ని ఇంట్లో ఉన్న కలర్స్ యూస్ చేసుకుంటూ రకరకాల కలర్స్ని అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటాను. ఇప్పుడు మనం కేసరి కోసం వాడే ఫుడ్ కలర్ యూస్ చేసి కలర్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం అయితే ముందు మనం తీసుకున్నటువంటి కేసరి కలర్, ఇక్కడ నేను కేసరి కలర్ ఎల్లో కలర్ తీసుకున్నానండి. అది కొంచెం పౌడర్ను ఒక గిన్నెలో వేసుకొని అలాగే దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఆ కలర్ని మిక్స్ చేసుకోవాలి. సేమ్ ఎప్పట్లాగే కర్పూరం, ఉప్పు వేసుకొని మనం కలుపుకున్నటువంటి ఈ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. చూసారు కదా ఎల్లో కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇలాగే ఫుడ్ కలర్స్ని యూస్ చేసి కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేసేయండి. ఎప్పట్లాగే పేపర్ మీద వేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ప్యాకెట్లో దొరికే కలర్స్ యూస్ చేసి ఎలా మిక్స్ చేసుకోవాలో చూస్తాం. సేమ్ 2 కప్పుల కలుపుకున్నటువంటి ముగ్గుపిండి, అలాగే 2 ప్యాకెట్ల ప్యాకెట్ కలర్స్, కొద్దిగా ఉప్పు, కర్పూరం, వీటిని రెండింటిని చేర్చుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వాటర్ వేసుకుంటున్నాను. మిక్సీలో మిక్సీ పట్టుకొని చూసారు కదా ఎంత బాగుందో. పేల్ పింక్, బేబీ పింక్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది. దీన్ని కూడా పేపర్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం ఏ కలర్ చేసుకున్నా సరే దాన్ని పేపర్ మీద వేసి నీడలో ఆరబెట్టుకోవాలి. చూసారు కదా ఎక్స్పైరీ డేట్ అయిన కలర్స్ యూస్ చేసి మనం రకరకాల కలర్స్ ఎలా చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం ఉంటానండి. థ్యాంక్ యూ.